రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కింగ్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు చేదు వార్త అందించారు. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పగా అదే బాటలో కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోహ్లీ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ లో మొత్తం 123 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 9,230 పరుగులు చేయగా 254 అత్యధిక పరుగులను నమోదు చేశాడు. 14 సంవత్సరాల టెస్ట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందని కోహ్లీ పేర్కొన్నారు. ఇప్పటికే టీ20లకు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇక నుంచి కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే ఆడనున్నాడు. ఇక పూర్తి ఫిట్నెస్ తో మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించడం సరైన నిర్ణయం కాదని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా కోహ్లీ లాంటి ఆటగాడిని టెస్ట్ క్రికెట్ లో ఇక నుంచి కనిపించకపోవడం కొంత బాధ కలిగించే విషయంగా చెప్పొచ్చు. కింగ్ కోహ్లీ క్రికెట్ అభిమానులకు చేదు వార్త అందించారు. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆయన కొద్ది రోజుల క్రితమే రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పగా అదే బాటలో కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లీ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక టెస్ట్ క్రికెట్ లో మొత్తం 123 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తం 9,230 పరుగులు చేయగా 254 అత్యధిక పరుగులను నమోదు చేశాడు. 14 సంవత్సరాల టెస్ట్ కెరియర్ సంతృప్తి ఇచ్చిందని కోహ్లీ పేర్కొన్నారు. ఇప్పటికే టీ20లకు గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇక నుంచి కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే ఆడనున్నాడు. ఇక పూర్తి ఫిట్నెస్ తో మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించడం సరైన నిర్ణయం కాదని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా కోహ్లీ లాంటి ఆటగాడిని టెస్ట్ క్రికెట్ లో ఇక నుంచి కనిపించకపోవడం కొంత బాధ కలిగించే విషయంగా చెప్పొచ్చు. పల్నాడు జిల్లాలో